హాయ్ ఫ్రెండ్స్. ఒక 10 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో మెటాఫోర్స్, హోలీ వర్డ్స్, మెటావేల్. సో, ఇన్ని పేర్లు మనం ఎందుకు చెప్తున్నాం అనేది మీకు తెలుసు. సో, మెటాఫోర్సే అని చెప్పుకుందాం. మెటాఫోర్స్‌లో ఏం జరిగింది, అప్డేషన్స్ ఏం చెప్తున్నాయని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాన్ని ఎవరిని కించపరచాలని కానీ, ఎవరిని నా శత్రువులైతే కాదు ఎవరు కూడా. ఎవరిని బాధ పెట్టాలని కానీ ఆ వీడియో చేయలేదు. కానీ నిజాలు నిప్పులాంటివి. ఎప్పటికైనా నిజాలు తెలియాల్సిందే కదా! సో, నేను చెప్పినటివి అక్షరాల నిజాలు. సో, మరి ఈరోజు మీకు అప్డేషన్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు చూసింటారు అప్డేషన్స్ ఏం జరిగిందని చెప్పేసి. సో, ఎప్పుడైతే మనం ఫైటింగ్ చేస్తామో అప్పుడు నిజాలొస్తాయండి. అందుకే నేను చెప్పాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ మీరు మీ టీమ్ దగ్గర నుంచి మీకు ఫోర్స్ కూడా వచ్చింటది నాకు తెలుసు. సో, ఆ ఫోర్స్ వల్లే ఈరోజు ఎంతోమంది దాదాపు అంటే 40,000 మంది లాడో గారికి క్వెషన్స్ అడిగారంట. ప్రెజర్ చేశారంట. ఈ జరిగిన విధానాలకి మీ సొల్యూషన్ ఏంటి? మీరెందుకు ముందుకు రావట్లేదని చెప్పేసి. సరైన క్లారిటీ ఇవ్వట్లేదు. ఫండ్ మిస్‌యూజ్ అయిపోయింది. తర్వాత అప్డేషన్స్ అల్లకల్లోలమైపోయాయి. సరైన రీతిలో మాకు అప్డేషన్స్ రాలేదు. మేము ఓటింగ్ చేసింది వేరు. మీరిచ్చింది వేరు. మళ్ళీ కొత్తగా మేము టీమ్ చేసుకోవాల్సొచ్చింది. సో, త్వరలోనే ఈ అప్డేషన్స్ వల్ల ఓల్డ్ మెథడ్‌కి, కొత్త మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటి? మనం ఏం లాస్ అయ్యాం? మనం ఏం బెనిఫిట్స్ పొందబోతున్నాం? ఏ అప్డేషన్స్ ద్వారా మనము ఏ లాభాన్ని పొందబోతున్నాం? కాయిన్ రేట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నేను అప్డేషన్స్ మళ్ళీ క్లియర్‌గా సబ్జెక్ట్‌ని అయితే మీకు క్లియర్ కట్‌గా ఇవ్వడానికి కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా మీకు త్వరలోనే ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నా పైన చాలా 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 ఇదితో ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పాను ఒక విషయం ముందుగానే. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. నేను నిజం చెప్పాలనుకున్నా నా ఛానల్ అది. నేను నా జెన్యూన్ ఏంటనేది మీకు తెలియాలని చెప్పేసి. అంటే నా జెన్యూన్ తెలియాలని కాదు. మనం అంతా సఫరింగ్‌లో ఉన్నాం. సో, ఆ సఫరింగ్‌లో ఉన్న జెన్యూనిటీ ఏంటి అసలు మనం ఇప్పుడు మళ్ళా కొత్త వాళ్ళని ఇరికించడం ఎందుకు? అని నేను చెప్తే మీరందరూ చాలామంది 37 మెంబర్స్ లైక్ చేశారు. ఏదో ఒక 10 మంది మీరెందుకు అలా చెప్తారు? మీరు లీడరేనా? అది ఇది కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు నేను చెప్పాలంటే ఆ డీటెయిల్స్ కూడా చెప్పొచ్చు కానీ అవసరం లేదు. నేను వాళ్ళ కామెంట్లు చదివి వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఎనీవే మనకు ఇప్పుడు ఫోర్స్ కాయిన్ రేటు మళ్ళీ అప్డేషన్స్ పక్కా క్లారిటీ వస్తే ఇన్వెస్టర్స్‌కి అయితే ఎప్పటికి కూడా మనం చెప్పాం మీ జీవితంలో ఇది ఒక్క బిజినెస్ చాలు మీరు సెట్ అయిపోతుంది మీ లైఫ్ అని చెప్పేసి. సో, ఆ మాటకి ఎప్పుడు మనం కట్టుబడి ఉంటాం. ప్రాబ్లం లేదు. నేనే ప్రమోట్ చేశాను. నేనే ఎంకరేజ్ చేశాను. నేనే మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేశాను. తెలుగు పీపుల్స్‌లో, తెలుగు ప్రాంతాల్లో చాలామందికి ఈ దాని పట్ల మెటాఫోర్స్ పట్ల మరింత అవగాహన పెరగడానికి నేనొక్కడిని కారణం. నేనొక్కటే కాదు. అందులో నేనొక్కడిని కారణం. సో, మరి ఇందులో చాలామంది ప్రమోట్ చేసిన వేరు. నేను ప్రమోట్ చేసిన వేరు కాబట్టి నాకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. సంతోషం. సో, మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు లీడర్‌వేనా అంటే నేను ఒకటి చెప్తాను. ఎ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. సో, అది నేను కట్టుబడి ఉంటాను. కాబట్టి నేను ఇంత స్ట్రెయిట్‌గా మాట్లాడతాను. మీకు ఇష్టం లేకపోతే ఈ వీడియో చూడకండి. సో, నేను ఒక అప్డేషన్ చెప్దామని చెప్పేసి మీకు వచ్చాను. చాలా అయితే మంచి అప్డేషన్స్ రాబోతున్నాయి. మంచి ఫీచర్ ఉండబోతుంది అనుకున్నట్టు చేస్తే, కథలుగా మిగలకుంటే, కథల్ని రియాలిటీ షోలోకి తీసుకొస్తే, రియాలిటీ లేకొస్తే అద్భుతంగా ఉంటది. దానికి తప్పులేదు కదా! అద్భుతాలు ఏం జరుగుతాయి? మరి క్వెషన్స్ ఒక పర్సన్ అడిగారు. నేను కాదు లాడోకి అడిగినారు. సో, ఆ లాడో ఇచ్చిన సమాధానాలు కొన్ని మాట్లాడదాం. సో, వావ్! మళ్ళా కొత్త కథ. మీరు మునుపటి కమిట్మెంట్ల కొత్త వెర్షన్‌తో వచ్చిన ప్రతిసారి ఎంత అద్భుతమైన నాయకత్వం మిస్టర్ లాడోజీ అని చెప్పేసి అతను చెప్పాడు. సో, సార్ లాడో ఇప్పుడు మీరు మాత్రమే విషయాల గురించి క్లియర్ చేస్తారు. అంటే నాకు సంబంధించిన క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని మీరు మాత్రమే క్లియర్ చేయగలరని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాటిలో అసలు ఈ ప్రాజెక్టు పేరు మార్చడానికి ఇది చివరిసారా? ఇంకా ఏమైనా పేర్లు మార్చడానికి అవకాశం ఉందా? మరి అంతే కదా! జనాలందరూ ఎంత ఇదిగా ఉన్నారంటే చెప్పడానికి సరిపోవట్లే. అందరూ ఫ్రస్ట్రేషన్ స్థితిలో ఉన్నారు. ఆ సిట్యుయేషన్. మరి ఇలాంటప్పుడు మళ్ళీ మనం టీమ్‌కి చెప్పుకోలేం కాబట్టి ఇది చివరిసారైనా ఇంకేమైనా మారడానికి అవకాశం ఉందా? అని చెప్పేసి ఒకటి. తర్వాత
మీరు కమ్యూనిటీని సంబోధిస్తారా? మరియు మీ గురించి మరియు మీ వ్యూహం గురించి మాకు నమ్మకం కలిగిస్తారా? అంతే కదా! ఇప్పుడు జరిగిన దానికి కమ్యూనిటీని అంటే లాభం లేదు. మరి ఆయన నమ్మకం కల్పించాలి మనకు. ఇక మీదట మీకు ప్రాబ్లమ్ ఉండదు. నేను డీసెంట్రలైజ్ చేసేసాను అని. సో, డీసెంట్రలైజ్ చేయకపోతే మళ్ళీ ఇదే ప్రాబ్లమే. సో, అందుకొరకే డీసెంట్రలైజ్ చేసేసాను. మీకు ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఈరోజు అప్డేషన్ ఏం చెప్తుందంటే దాదాపు 3.9 మిలియన్ ఫోర్స్ కాయిన్స్ అంటే హెచ్‌సి కాయిన్స్ స్టోలెన్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే దొంగలించబడ్డాయి అని చెప్తున్నారు. ఓకే. సో, దానికి సొల్యూషన్ కూడా పెట్టాము. దాని సొల్యూషన్ ఆల్రెడీ మీకు చెప్పలేదు. మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. తర్వాత హ్యాకర్స్ కూడా అలర్ట్ అవుతారని చెప్పేసి మీకు చెప్పలేదు. అందుకే దాన్ని అలా హోల్డ్ చేసాం. సారీ అని చెప్పేసి చెప్తున్నారు. సో, అది మీడియా ముందుకొచ్చేసి చెప్తే బావుంటది కదా అని నా ఉద్దేశం. రైట్. సో, ఈ క్వెషన్స్‌కి ఇంకో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. మీరు హెచ్‌సి గురించి క్లియర్ చేస్తే లేదా క్షమించినట్లయితే మీరు ఇచ్చిన స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో డెక్స్‌లో హెచ్‌సి ట్రేడింగ్ మరియు కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే హెచ్‌సి కాయిన్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డెక్స్‌లో ట్రేడింగ్ చేస్తే మీరు బావుంటది అని చెప్తున్నారు. మిస్టర్ లాడో సార్, కమ్యూనిటీ మిమ్మల్ని గట్టిగా నమ్ముతుంది. కానీ ఇప్పుడు నా గ్రూప్ నియంత్రణలో లేదు. అంటే ఎవరు గ్రూప్ నియంత్రణలో లేదు నిజమే. మరియు వాటిని నిర్వహించడానికి మీరు బలమైన నిర్ణయం తీసుకోవాలి. యెస్. ఎందుకంటే ఇప్పుడు ఇంత అల్లకల్లోలంగా అయిపోయింది. దీన్ని మళ్ళీ కరెక్ట్ వేలో స్ట్రాంగ్ బిల్డ్ చేయడానికి ఇప్పుడైనా కరెక్ట్ స్టాఫ్‌ని మీరు మెయింటైన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత ప్రస్తుతం ఏం కావాలి అని లాడో దగ్గర నుంచి వస్తే మనకేం చెప్పారంటే ఆ క్వెషన్‌కి ఆన్సర్ నేను మీకు మాట ఇచ్చినట్లుగా హెచ్‌సి యూఎస్‌డిటీ ట్రేడింగ్‌ను 21/3/2025న ప్రారంభించండి. సో, ఆయన చెప్పడం ఏంటంటే 21/3/2025న అంటే మార్చి 21 మనకు హెచ్‌సి కాయిన్ యూఎస్‌డిటీతో మనకు ట్రేడింగ్ కాబోతుంది. అంటే డెక్స్‌లో రావచ్చు. సో, మరి డెక్స్‌కి ఇప్పుడు డియాప్స్ అయితే మనకు పూలింగ్ మీద రన్ అవుతుంది కాయిన్. సో, ఒరిజినల్ కాయిన్ అది ఒరిజినల్ రేట్ అయితే కాదు. రేట్ అయితే బాగా డౌన్ అయిపోతుంది. సో, మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఒరిజినల్ రేటు మళ్ళీ డెక్స్ ఓపెన్ అవుతే లాస్ట్ ఏ రేట్‌తో క్లోజ్ అయిందో మళ్ళీ అదే రేట్‌తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5.3 ఆర్ 5.6 రేంజ్‌లో మళ్ళీ డెక్స్ ఓపెన్ అయినప్పుడు లాంచ్ అవుతుంది. దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా క్లియర్ చేస్తే తప్ప. రైట్. సో, ఇంకా ఏంటంటే మార్చిలోపు డాయికి బదులుగా టీ&ఎస్ ప్రోగ్రామ్‌లో టోకెన్ ఉపయోగాలు ప్రారంభమవుతాయి. మరి చెప్తున్నారు మార్చిలోపు డాయికి బదులుగా అంటే ఇప్పుడు ఇచ్చారు కదా! అంటే కొత్త టీ&ఎస్ ఇచ్చారు కదా! టాక్టైల్. దీంట్లో యాక్చువల్‌గా మనందరం కోరుకునేది ఏంటంటే టాక్టైల్‌ని డాయి ప్లేస్‌లో ఫోర్స్ కాయిన్ ఇస్తే అంటే హెచ్‌సి మనం ఫోర్స్ కాయిన్ అనుకోవడం బెటర్ చాలామంది తెలియదు కాబట్టి. సో, మనకు ఫోర్స్ కాయిన్ ఇస్తే బాగుండు అంటే అప్పుడు బీభత్సంగా బిజినెస్ నడుస్తది. ఎందుకంటే డాయ్ అనేది ఒక స్టేబుల్ కాయిన్ వర్క్ చేసుకుంటే ఏదో కొంత వస్తది. ఇంకోరిని పేకాట లాగా అనమాట. మరి పేకాట ఎన్ని రోజులు ఆడలే కదా! అంటే ఇంకోరిని మోసం చేసుకుంటూ ఆడాలి. సో, అలా కాదనమాట. ఇప్పుడు ఫోర్స్ కాయిన్‌తో వచ్చిందనుకోండి, మనం కష్టపడ్డ దానికి ఫ్యూచర్‌లో రేట్ పెరిగితే ఆ మనీ ఎన్నో రెట్లు పెరుగుతది. సూపర్ అనమాట. మంచి అది వస్తే ఎవరైనా సిద్ధంగా ఒకటండి, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు చేసినా చివరికి ఈ ప్రాజెక్ట్ రావాల్సింది అది అందరికి తెలుసు. మరి ఇంత గందరగోళాలు సృష్టిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టుని ఎవరు మన ఇండియన్స్ అంత కోటీశ్వరులు కాదు కదా! ఈ ప్రాజెక్ట్‌లకి రావాల్సింది ఎవరొస్తున్నారంటే ఏదో బ్రతుకుబండి నడవడానికి, ఏదో కొన్ని డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి వస్తున్నాం. అలాంటిది ఇరుక్కుపోతే ఎలా బ్రతుకుబండి సాగుతదండి? సో, అర్థం చేసుకోండి ప్లీజ్. నేను అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా. నా ఒక్కని గురించి, నా టీమ్ గురించి కాదు. అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా. అది కూడా మీకు అవసరం లేదంటే ఈ వీడియో మీరు షేర్ చేయకండి. ఈ వీడియో చూడకండి. మీకు అవసరం లేకపోతే. రైట్. సో, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నా టీం మొత్తం 40,000 మంది ఎక్కువగానే ప్రశ్నిస్తున్నారు సార్. మీరు విషయాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా అది మళ్ళీ విచ్ఛిన్నమవుతుందా? మరి మీరంతా సాంకేతికత మద్దతు బృందాన్ని పెంచాలని మేము ఇప్పటికి గుర్తిస్తాం. యెస్. అంటే టీమ్‌ని ఇంకా స్టాఫ్‌ని బలమైన స్టాఫ్‌ని మీరు ప్రొవైడ్ చేయండి. మళ్ళీ ఇది రిపీటెడ్‌గా ఇప్పుడు 10% కట్ అవుతుంది మనకు. ఆల్రెడీ లాస్ అయినది చాలా ఉంది. ఎందుకంటే ప్రోడక్ట్ ఫండ్ పోవడం వల్ల మనకు రాయల్టీ రావట్లేదు. తర్వాత వచ్చేసి అక్కడ చేసిన ఏవైతే డాట్స్ ఉన్నాయో స్లాట్లలో ఆ డాట్స్‌లు మొత్తం వెళ్ళిపోయాయి. మరి రిఫ్రెష్ అయింది కాబట్టి అదొక లాస్.
ఇప్పుడు దీంట్లో రికవర్ చేసుకోవడానికి ఏమి ఇచ్చారంటే ఏదో ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఆ ప్రాసెస్‌లో వస్తుందనే దానికి ఇక్కడ నమ్మకం కుదరాలి గదా! సో, ఆ నమ్మకాన్ని మీరు కలిగించినట్లయితే బావుంటుంది అని జెప్పేసి మళ్ళీ సరే ఏదేమైనా మనోడు మిస్టర్ లాడోజీ ముందుకొచ్చేసి అన్నీ వివరంగా చెప్పగలిగితే మరింత నమ్మకాన్ని మనం కలిగి మన టీమ్ కూడా మోటివేషన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. సో, మరి ఇంకా చూస్తే మిస్టర్ ఒక విషయం గుర్తుంచుకోండి. మెటా వేల్ మరియు కాయిన్ విజయవంతమైతే ఓలివర్స్ కూడా విజృంభిస్తుంది. యెస్ సార్ 100%. ఎందుకంటే చూడండి ఓలివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు డివైడ్ చేశారు. మెటావర్స్ అండ్ హోలీవర్స్. హోలీవర్స్, మెటావేల్. సో, ఇక్కడ మెటావేల్‌లో మనకు సంబంధించి మనకు తెలుసు. ఇక్కడ ఈ డీసెంట్రలైజ్ చేసేస్తే హెడేకే ఉండదనమాట. సో, ఇక్కడ చేశారు కాయిన్స్ కానీ, తర్వాత గేమింగ్స్ కానీ, టాక్టైల్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మెటావర్స్‌లో అది హెల్త్‌కి సంబంధించిన డీఎన్ఏ అవి అక్కడ ఉంటాయి. సో, క్లియర్. నో ప్రాబ్లమ్. సో, నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కూడా క్వెషన్‌లో ఏం అడిగారంటే ఎప్పుడైతే మీరు దీన్ని స్ట్రాంగ్ చేస్తారో అప్పుడు ఒక రేంజ్‌లో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటున్నారు. ధన్యవాదాలు సార్. మీరు దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని సంఘం ముందుకి వచ్చి బలమైన ప్రభావాలతో ఈ వారంలో ప్రసంగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చూశారు కదా! సో, ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. నేను ఎప్పుడు 10 డేస్ బ్యాక్ వీడియో చేసింది చాలామంది ఏం చేశారు ఖండించారు. మీరు లీడరేనా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, గమ్మున ఉండండి మీ చేత కాకపోతే అని చెప్పేసి. సార్ నేను చెప్పాను నా చేతగాక కాదు, ఒక రేంజ్‌లో బిజినెస్ చేసిన వాళ్ళం, సంపాదించుకొని దాన్ని మళ్ళీ నేను ఎత్తిపోవాలి, నేను మళ్ళీ మీరందరూ ఇంకో బిజినెస్‌లోకి రావాలనో నేను ఏమి చేయలేదు అలాగా. మీరు ఎవ్వరికి కూడా ఫోన్ చేసి నా బిజినెస్‌లోకి రండి అని మీకు అడగలేదు కాబట్టి మీకు ఆ రైట్స్ లేవు నన్ను అనడానికి. సో, నా బిజినెస్‌లు నేను చేసుకునేటివి ఎవరికి ఒక్కరికి కూడా నేను నా కమ్యూనిటీలో అడగండి కావాలంటే నా టీం వాళ్ళని అడగండి. ఒక్క పర్సన్ కూడా నేను ఫోన్ చేసి రండి అని చెప్పేవాడిని కాదు. అంత టైం కూడా మనకుండదు. సో, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడడానికి తప్ప నాకు టైము, నేను ఫోన్ చేసి వాళ్ళకి అడిగేంత టైం నాకుండదు. నా గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. సో, ఏదేమైనప్పటికీ ఈ అప్డేషన్స్ గనక కరెక్ట్‌గా లాడో ఈ వారంలో ముందుకొచ్చి క్లియర్ కట్‌గా 100% డీసెంట్రలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అప్డేషన్ మనం కోరుకుంటున్నామో అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోర్క్ అని చెప్పేసి హెచ్‌సి కాయిన్ CES ఫోర్క్‌గా మారబోతుంది. సో, ఈ మార్పుకి చాలా 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 అన్నీ సిద్ధమైతే చేసి పెట్టారు. మరి త్వరలోనే అది కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ సెట్ అయిన తర్వాత డీసెంట్రలైజ్డ్‌లో దీన్ని కంప్లీట్ చేస్తే ఎక్సలెంట్‌గా ముందుకు తీసుకెళ్దాం. బీభత్సంగా బిజినెస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.